చెరువుగట్టు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే దారిలో నార్కట్పల్లి నుండి రైట్ సైడ్ మళ్ళిన తరువాత వస్తుంది. మనకు హైదరాబాద్ నుండి చెరువుగట్టు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెరువుగట్టులో జడల రామలింగేశ్వర స్వామి భక్తుల కోరికలను తీరుస్తూ కొలువై ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరులను నమ్మిన భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలను తీర్చమని కోరుతూ కానుకలను సమర్పిస్తారు. మనము గుట్టపైకి వెళ్ళడానికి మెట్ల మార్గము ఉన్నది, వాహన మార్గము కూడా ఉన్నది. కొండపైన శివపార్వతుల ఆలయంతో పాటు ఆంజనేయ స్వామి ఆలయం, ఎల్లమ్మ ఆలయం, అనేక ఉప ఆలయాలు ఉన్నవి. కొండపైన కోనేరు కూడా ఉన్నది. భక్తులు కోనేటిలో స్నానం చేసి తలనీలాలు సమర్పించి తమ కోరికలతో ముడులు కడతారు. భక్తులు తమ కోరికలను తీర్చుకున్నటకు వచ్చే ఈ భక్తుల యొక్క కోరికలు స్వామివారు తీరుస్తారనే నమ్మకం వీరికున్నది. ఆలయం పైన ప్రసాదం ప్రాంగణం కూడా ఉన్నది. వచ్చే భక్తులు ఇక్కడ నిద్రలు చేయడానికి గదులను కూడా కట్టించారు. వచ్చిన భక్తులు కూర్చోవడానికి వీలుగా ఇక్కడ ఆలయం ప్రక్కన పెద్ద షెడ్డు కూడా ఉన్నది. ఆలయము లోపల స్వామివారు ఒక గుహలో దర్శనమిస్తారు. స్వామివారి ఆలయం ప్రక్కన మెట్ల మార్గం ద్వారా 3 గుండ్ల పైన వెలసిన శివుడిని దర్శనం చేసుకోవడానికి భక్తులు మెట్ల మార్గం ద్వారా వెళ్ళి ఇరుకైన బండల సందుగుండా ప్రవేశించి అక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ 3 గుండ్ల పైన వెలసిన శివుడిని దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో వేల కొలది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలను తీర్చుకుంటారు. శివరాత్రి నాడు భక్తులు అనేక మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని పునీతులవుతారు.